హలో గార్డెనర్స్, వెల్కమ్ టు సౌండ్ సస్టైన్. ఈరోజు మునగ చెట్టులో మునగ ఆకు ఎలా కట్ చేయాలి, దాన్ని ఎర్లీగా కట్ చేస్తే ఏమవుతుంది అని మీకు చూపిస్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీ మునగ చెట్టు ఇంట్లో ఎండిపోతుంది. మా ఇంట్లో ఎండిపోయినట్టు మీకు చూపించా కదా ప్రీవియస్గా, అలా అయిపోతుంది. చూడండి, ఎప్పుడైనా ఇంత పెద్ద చెట్టు అయ్యాక మునగాకును కట్ చేసుకోవాలి. చూడండి, అది కూడా ఈ పూత వచ్చింది కాబట్టి ఆ పూత ఉన్న దగ్గర కట్ చేయకూడదు. ఈ ఎడ్జెస్లో ఉన్న పూత లేని ఆకును మాత్రమే కట్ చేసుకోవాలి. ఈరోజు మునగ చెట్టు సరిగా లాస్ట్ టైం అంతా లీవ్స్ అన్నీ కోసేసాము, అంత పెద్దగా గ్రో అవ్వకముందే. కాబట్టి ఇది తొందరగా చూడండి ఎట్లా డ్రై అయిపోయిందో. ఈ కింద ఈ స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసాము పైకి వెళ్తుందని చెప్పేసి. అదే నేను చేసిన మిస్టేక్. ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇది చూడండి ఎలా ఎండిపోయిందో. ఇది బతుకుతుందో లేదో కూడా తెలియదు. బట్ మన ప్రయత్నం ఏంటంటే వాటర్ పడుతున్నాము, ఎవ్రీడే దీన్ని తడుపుతున్నాము, అండ్ ఇప్పుడు నీమ్ స్ప్రే కూడా చేస్తాము. ఇన్కేస్ బతికే ఛాన్సెస్ ఉంటే బతుకుతుంది. కాబట్టి మీరైతే ఇలా చేయొద్దు. చేశారంటే ఇది మాత్రం ఎండిపోతుంది. సో కాబట్టి పెద్దదయ్యేంత వరకు సైడ్ కొమ్మల్ని మీరు కట్ చేయకూడదు. సైడ్ ఏ బ్రాంచెస్నైనా కట్ చేయకూడదు. కట్ చేస్తే పైకి వెళ్తుంది అనుకోవడం మిస్టేక్. సో ఇలా చేయడం వల్ల చూడండి ఎట్లా అయిపోయిందో. చాలా డేస్ పెంచాము, ఇలా అయిపోవడం వల్ల చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి. చూడండి మునగాకు ఎంత వచ్చిందో కట్ చేసాము. ఈ మునగాకు కట్ చేయడంలో కూడా చాలా టిప్స్ కావాలి. యూజువల్గా చిన్న చెట్టు కట్ చేస్తే మొత్తం చెట్టు మొత్తం చచ్చిపోతుంది, అప్పుడు మునగాకు పోతుంది, దాంతోపాటు వచ్చే మునక్కాయలు కూడా పోతాయి. సో కాబట్టి చిన్న చెట్టు ఉన్నప్పుడు మనము ఒక 3-4 months అది పూత వచ్చేందరూ, ఫ్లవర్స్ వస్తాయి కదా, ఫ్లవరింగ్ వచ్చేందరూ కట్ చేయకూడదు. బాగా చెట్టు మొదలు లావ్ అవ్వాలి, బాగా లావ్ అయిన తర్వాతే కట్ చేసుకోవాలి. అలా నేను ఒక బ్లండర్ మిస్టేక్ చేశాను, దానివల్ల చెట్టు మొత్తము అయిపోయింది, స్మాష్ అయిపోయింది. అది సమ్మర్ కాబట్టి ఫోటోసింథసిస్ ఫుల్గా జరగాలి, కాబట్టి లీవ్స్ ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాటర్ చాలా తీసేసుకుంటుంది సమ్మర్లో. కాబట్టి ఇది మీకు నేను ఇచ్చే టిప్ ఈ వీకెండ్. సో కమింగ్ డేస్లో మునక్కాయలు ఒకవేళ వస్తే మునక్కాయ కూడా ఎట్లా హార్వెస్ట్ చేయాలి, ఎలా ఉంటుంది, ఎట్లా చేస్తే ఎక్కువ వస్తాయి, అది కూడా మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.